హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు బాగున్నారని అనుకుంటున్నాము. మేమైతే చాలా చాలా బాగున్నాము. నేను రీసెంట్గా వీకెండ్ ట్రిప్కి మా ఫ్యామిలీతో డోవర్కి వెళ్ళాము. అది ఈ వ్లాగ్లో చూపిస్తాం. ఇప్పుడు మీరు చూసేది వైట్ క్లిఫ్స్ ఆఫ్ డోవర్ అంటారు. ఇది యూకేలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ. పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా ఎగిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో పొందం ముందు జన్మదా ఏమో బహుశా హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం. ఇది డోవర్ పోర్ట్ అండి. ఈ పోర్ట్ గురించి నా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. This is UK's one of the busiest ferry port. It's called Dover Ferry Port. From this port you can go to Ireland, France, Italy, Germany, Netherlands, most of the European countries. You can travel here from here by ship. There are big ships are coming in here. You can see there's a small ship over there. That is small ship coming from Ireland. There's trucks and cars carrier. So look at them. So these trucks will go into that ship, and that ship carry them to Ireland, France, Italy, Germany, Netherlands, those countries. సో మేము బ్యాక్ స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ ఇలా నడుస్తుంటే రెండు ఫన్నీ థింగ్స్ జరిగాయి. చూసారా, అక్కడ బర్డ్ అలా ఉండిపోయింది ఆకాశంలో, కదలకుండా ఉంది. ఎందుకంటే విండ్ ఎక్కువ ఉందండి. విండ్తో ఫైట్ చేస్తూ అలా ఉండిపోయింది. ఇంకా రెండోది ఏంటంటే, మేము యూకేలోనే ఉన్నాం కానీ ఫోన్ మాత్రం ప్యారిస్లో ఉన్నట్టు చూపిస్తోంది. భలే ఫన్నీగా ఉంది కదండి. So this is my Dover trip family. My son just passed away. This is my cousin's daughter. What hell is going on here? What do you think of this? మేము ఇక్కడ నుంచి ఇంకా బీచ్కి స్టార్ట్ అయిపోయామండి. దీన్ని స్టోన్ బీచ్ అంటారు. మేము ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ బ్రిటన్ మెమోరియల్కి వెళ్తున్నాము. నాకు తెలిసినంత వరకు చెప్తాను. మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మీ ఓన్గా రీసెర్చ్ చేయండి. నేను ఇక్కడ ఏ మ్యూజిక్ పెట్టట్లేదండి. ఎందుకంటే ఇక్కడ సోల్జర్స్ వాళ్ళ లైఫ్ని త్యాగం చేశారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కోసం పెట్టట్లేదు.
ఇక్కడ సెంట్రల్లో కనిపించే స్టాచ్యూ ఉన్నది కదా, దాని చుట్టూ ఉన్న వాళ్ళంతా వార్లో ఫైట్ చేసిన సోల్జర్స్ అనమాట. ఇక్కడ కనిపించే వాళ్ళని ఎయిర్ చీఫ్ మార్షల్స్ అంటారు. వీళ్ళు ఫ్లైట్స్ని కమాండ్ చేయటం, కంట్రోల్ చేయటం చేస్తుండేవాళ్ళు. దీన్ని డార్కెస్ట్ టవర్ అంటారండి. ఇక్కడ ఏంటంటే డన్కర్క్ నుండి డోవర్కి వందల షిప్పుల్లో బ్రిటిష్ ట్రూప్స్ని క్యారీ చేశారన్నమాట. జర్మన్ ఫోర్స్ వల్ల ఫ్రాన్స్ ఓడిపోయింది. దాని తర్వాత జర్మన్ ఫోర్స్ బ్రిటన్కి స్టార్ట్ అయ్యారు. అందుకే బ్యాటిల్ ఆఫ్ బ్రిటన్ అనేది స్టార్ట్ అయింది. బ్రిటన్ దీన్ని డార్కెస్ట్ టవర్ అంటారు. ఇక్కడ ప్లేన్ కనిపిస్తుంది కదా, దాన్ని డౌన్ జంకర్స్ అంటారు. ఇది నార్త్ ఈస్ట్ ఫ్రాన్స్ నుండి సౌత్ లండన్కి లాంచ్ అయింది. అది కెంట్లో క్రాష్ అయింది బికాజ్ ఇట్ వాజ్ అటాక్డ్ బై బ్రిటిష్ స్పిట్ ఫైర్స్. ఇక్కడ రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా, అది మెమోరియల్ పక్కనే ఉంది. Now let's take a moment of silence for the fallen soldiers. మీకు బ్యాటిల్ ఆఫ్ బ్రిటన్ గురించి ఇంకా డీటెయిల్గా తెలియాలి అంటే మీ ఓన్గా రీసెర్చ్ చేయండి. మా ట్రిప్ కంప్లీట్ అయిపోయిందండి. మేము ఇంటికి బయలుదేరిపోయాం బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.